ఆసుపత్రిలో రోజు రోజుకి అరాచకాలు అయితే పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో బాధితుల నుండి లక్షలు గుంజి అలా వాళ్ళని బాధకు గురి చేస్తే ప్రస్తుతం చిన్నపిల్లల ప్రాణాలతో కూడా చెలగటమాడుతున్నాయి. ఇప్పటికే దీనిపైన చాలామంది స్పందించారు. తాజాగా తెలంగాణ ఏదైతే ప్రైవేటు ఆసుపత్రుల బాధితుల సంఘం కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఎందుకు తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు ఇలాంటి జాగ్రత్తలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి మాటలన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘం అధ్యక్షుడు జగన్ గారు ఉన్నారు. సార్, మనం చూసాము కరోనా టైంలో కూడా ఎన్నో ప్రైవేటు ఆసుపత్రులు లక్షల గుంజి ప్రాణాలతో చెలగటమాడారు. ఇప్పుడు మనం చూడొచ్చు రెయిన్బో హాస్పిటల్ కావచ్చు, అగర్వాల్ హాస్పిటల్ కావచ్చు, చిన్న పిల్లల ప్రాణాలతో కూడా నిర్లక్ష్యం వహించి ప్రాణాలు తీసుకోవడం జరిగింది. మరి ఎందుకంటారు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చిన్నపిల్లల హాస్పిటల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే చేతి వేలతో లెక్క పెట్టుకునే హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ఉన్నది ముఖ్యంగా నీలోపూర్ హాస్పిటల్ మాత్రమే ఇప్పుడున్న పెద్ద ఆసుపత్రి చెప్పుకోవచ్చు. ఒక 200 నుంచి 300 బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్గా. అయితే అక్కడ పోతేనేమో పట్టించుకునే పరిస్థితి ఉండదు. అక్కడ పోతేనేమో డాక్టర్స్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ లేదు, చాలా తక్కువగా, బిల్డింగ్ సదుపాయం చాలా తక్కువ ఉంది. ఇంకా ఆ హాస్పిటల్ కాదని చెప్పి వేరే హాస్పిటల్కి వెళ్దామంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఎక్కడ కూడా వేరే చిన్నపిల్లల హాస్పిటల్స్ లేనే లేవు. ఇంకా తప్పదనుకున్న ప్రాణాల మీదకి వస్తున్న టైంలో ఇలాంటి హాస్పిటల్స్లో ఈ కంటికి సంబంధించిందే కానీ, గుండెకి సంబంధించిందే కానీ, ఇంకా ఇతర సమస్యలు ఉన్నప్పుడు తప్పదనుకున్న నేపథ్యంలో ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు వివిధ రకాల ప్రయోగాలు చేయడం జరుగుతుంది. అందుకు ఉదాహరణ మొన్న జరిగిన అగర్వాల్ హాస్పిటల్ సంఘటన చెప్పుకోవచ్చు. ఆ బాబు ప్రశాంత్ రెడ్డి అనే బాబు 14 సంవత్సరాల బాబు అగర్వాల్ హాస్పిటల్కు కంటికి సంబంధించిన వైద్యానికి వెళ్తే అక్కడ ఇంజక్షన్ ఏమి ఇచ్చారో తెలియదు, ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇమ్మీడియట్గా కోమాలో పోయిన సంఘటన తెలిసింది. అతన్ని అక్కడ నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళే హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళే బంజారాహిల్స్ రెయిన్బో హాస్పిటల్ తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 3-4 రోజుల తర్వాత బాబు చనిపోవడం జరిగింది. మరి అట్లాంటి జరిగిన తర్వాత కూడా ఈ హాస్పిటల్ మరి ఇంజక్షన్ ఇచ్చడం వల్లే జరిగిపోయిందన్న సంఘటన బయటకు వచ్చినందున మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అది వాస్తవా కాదా? అంటే తప్పు చేసినంత మాత్రాన వాళ్ళని ఎందుకు ఖండియట్లేదు? వాళ్ళ పైన ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు వేయడం జరుగుతుంది? కావున దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వంలో హాస్పిటల్స్ లేవు, మరి ప్రైవేట్ పోతేనేమో తప్పు చేసిన వాళ్ళపైన ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం? ఇది చాలా దారుణంగా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. దీనిపైన ఆరోగ్య శాఖ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ కానీ, ప్రత్యేక ఒక నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి హాస్పిటల్స్ల పైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు నిజంగానే హైదరాబాద్లో కేవలం ఒక పిల్లల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, నీలోఫర్. అందులో చూస్తే ప్రతిరోజు కూడా వేలాది మంది అడ్మిట్ అవుతారు. కొంతమందికి అంటే సివియర్ కండిషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, కొద్దిగా భయపడిన వాళ్ళు సపో చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స ఉంటుంది అనుకుంటూ వెళ్తారు. ఈరోజు మనకు 2 సంఘటనలు బయటకు వచ్చాయి. ఇలాంటివి తెలియని సంఘటనలు అంటే మీడియా వరకు రాని సంఘటనలు ఎన్నో ఉంటాయి. అలాంటివి మీ దృష్టికి వచ్చాయి మధ్యకాలంలో? చాలా ఘోరమైన సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక చిన్న పసిపానము బెడ్ మీద ఉండి కోమాలో పోయి 10 రోజులు 14 రోజులు ఉండి 14 లక్షలు 15 లక్షలు కట్టించుకొని తర్వాత ఆఖరి క్షణంలో ప్రాణాన్ని అప్పగించిన సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. కానీ అసలు ఎలాంటి వైద్యం లేదు, ఓన్లీ అబ్జర్వేషన్ అని చెప్పి కొన్ని లక్షల రూపాయల ఫీజులు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆ అబ్జర్వేషన్ అని చెప్పి గవర్నమెంట్లో వెళ్దామంటే గవర్నమెంట్లో బెడ్ దొరకని పరిస్థితి ఉంది. అర్ధరాత్రి 11 గంటలకు 12 గంటలకు మా బాబు ఉంటుంటేనే పడిపోయాడండి, మేము నీలోపూర్ పోతున్నాం, అక్కడ పోతేనేమో డాక్టర్స్ బెడ్స్ ఖాళీ లేవు, ఎమర్జెన్సీలో ఐసీలో అవి లేవు, అందుబాటులో లేవు అని చెప్పి కరోనా టైంలో కానీ ఇతర టైంలో కానీ చాలా సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. ఎంత బాధాకరమైన విషయం. పెద్దవాళ్ళు అయితేనేమో సమస్య ఏదైనా ఆరోగ్యం విషయంలో చెప్తారు, కానీ చిన్న ప్రతిపాదన ఏం చెప్పలేని పరిస్థితి. నెలల ప్రతిపాదన కానీ, కొన్ని సంవత్సరాల బాలుడు కానీ ఈ విధంగా వాళ్ళకు ఏమైందో వాళ్ళు చెప్పలేని పరిస్థితి. మన తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో అర్ధరాత్రి టైంలో అక్కడికి వెళ్తే గవర్నమెంట్లోనేమో పట్టని పరిస్థితి, ప్రైవేట్లో పోతేనేమో ఈ విధంగా లక్షల రూపాయల దోపిడీ చేసుకొని వాళ్ళకు ఒక క్లారిటీ, వైద్యపరంగా క్లారిటీ ఏమైనా ఉందంటే అక్కడ కూడా క్లారిటీ లేకుండా సంఘటన జరిగిందంటే ఎమ్మటే వాళ్ళే కప్పిపుచ్చుకొని దానికి అప్పటిదప్పుడు వాళ్ళు బయటకు వెళ్లకుండా వాళ్ళకు అది చేయడము, మరి ప్రభుత్వం దృష్టికి వచ్చినా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఈ విధంగా చాలా మోసాలు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే పనితీరు ఈ హైదరాబాద్ నగరంలో ఈ కార్పొరేట్ హాస్పిటల్లో చూస్తే తెలుస్తుంది. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నా, అసలు చనిపోయినా కూడా డబ్బులు వసూలు చేస్తుంటే కూడా ఎందుకు మరి పట్టించుకోకపోవడం, ఈ విధంగా చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుండో కూడా గతం నుండి కూడా మీరు పోరాడుతున్నారంటే ఒక జీవో తెప్పియాలి, ప్రైవేట్ ఆసుపత్రిలో ఇలా లక్షలు గుంజకుండా తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ చేయాలంటూ కూడా మీరు పోరాడుతున్నది జరుగుతుంది. మరి ఇది
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ వరకు వెళ్ళిందా? ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో ఫీజు నియంత్రించడానికి? తెలంగాణ రాష్ట్రంలో అలోపతి యాక్ట్ ప్రకారము అపెండిక్స్ 3 ప్రకారము నేను ప్రభుత్వానికి ఏ రేట్లు అయితే మీరు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారో ఆ రేట్లే ప్రతి ఒక్క హాస్పిటల్ డిస్ప్లేలో రేట్లు పెట్టి ధరల పట్టిక తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెట్టి ఆ రేట్లు మాత్రమే ప్రజల దగ్గర తీసుకోవాలని చెప్పి మేము గత 5-6 సంవత్సరాల నుంచి కోరడం జరుగుతుంది. పలుమార్లు డిఎంహెచ్ అధికారులని డిహెచ్ అధికారుల దగ్గర నిరసనలు తెలిపాము. ఇంకా కేంద్ర మంత్రి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా నిరంతరం పోరాటం చేస్తున్నాం. ఇది ఒక వ్యవస్థలో మార్పు రావాలంటే చాలా టైం పడుతుంది. మేము ఎంతవరకైనా పోరాడుతున్నాము. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రభుత్వాన్ని నేను కోరడం జరిగేది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ధరల పట్టికలు పెట్టి ఆ ధరల పట్టికల ప్రకారమే ప్రజల దగ్గర ఐసీయూకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, బెడ్ ఛార్జ్ ఎంత, డాక్టర్ ఛార్జ్ ఎంత, నర్స్ ఛార్జ్ ఎంత, అబ్జర్వేషన్ ఛార్జ్, మెడిసిన్ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయని ఒక రేట్ల వివరాలు పెట్టిన తర్వాత టెస్టులకు ఎంత అయితే పెట్టిన తర్వాతనే ప్రజల దగ్గర ఆ రేట్లు మాత్రం తీసుకోవాలి. ఆ విధంగానే తీసుకునేలా నడపాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అట్లాంటి చర్యలపైన ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ హాస్పిటల్ పైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ విరుద్ధంగా ఉన్న హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు న్యాయపరమైన వైద్యం అందేలా ప్రతి ఒక్క పేదవాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్ పోతే వైద్యం అందేలా చూడాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా పోరాడుతున్నాం. ఇంకా ముందు ఈ సమస్యలపైన పోరాడి పేద ప్రజలకు న్యాయం జరిగేలా మేము చూస్తామని తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం నుంచి మేము కోరడం జరుగుతుంది. అంటే ఇప్పటికే ఇదే విషయం అంటే కేవలం పిల్లల విషయమే కాదు, కరోనా సమయంలో కావచ్చు, అంతకు ముందు జరిగిన ఏవైతే అన్యాయాలు ఉన్నాయో అన్నీ ఎదుర్కొన్నారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. ఇలా చేసినప్పుడు చాలా వరకు కూడా మీ మీద కంప్లైంట్స్ జరిగాయి, ఎన్నో నోటీసులు వచ్చాయి. ఇవన్నీ చేయడం సరి అంటారు? చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే మేము కరోనా టైంలో డిహెచ్ ఆఫీస్ దగ్గర నిరసన చెప్తే మా పైన కేసులు పెట్టడం జరిగింది. మేము ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్స్ పైన జీవో నెంబర్ 248 ప్రకారమే ఈ రేట్లు తీసుకోవాలని చెప్పి కార్పొరేట్ తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రభుత్వమే జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారమే రేట్లు తీసుకోవాలని చెప్పి మేము పోయి నిరసన చెప్తే కూడా మా మీద కేసులు పెట్టడం జరిగింది. అయినా మేము పట్టించుకోకుండా పోరాడినాము. కరోనా టైంలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే రోజుకు ₹1,00,000 ఒక పేషెంట్ 14 రోజులు అంటే 14 లక్షలు కట్టిన రోజులు ఉన్నాయి. దానిపైన మేము చాలా నిరంతరం పోరాడినాము. కావున ప్రభుత్వం ఆ రోజు చాలా రకాలుగా విడతల వారిగా కొన్ని జీవోలు ఇచ్చింది, కొన్ని కమిట్మెంట్లు ఇచ్చింది. కానీ ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయకపోవడం దారుణం. ఫస్ట్ జీవోలు ఇచ్చింది, తర్వాత ధరల పట్టికలు పెట్టాలన్నది, మరి తర్వాత వివిధ రకాలుగా మీకు అన్ని రకాలుగా మేము అది చేస్తామని చెప్పి కరోనా పేషెంట్లకు న్యాయం చేస్తామని చెప్పి అని ఎక్కడ కూడా కరోనా పేషెంట్లు పట్టించుకున్న నాదులు లేకున్నాడు. ఆ టైంలో చాలా జరిగిన సంఘటనలు మీడియా వాళ్ళు కానీ సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు కానీ రోడ్ల మీద అంబులెన్స్ల మీద బయట గవర్నమెంట్ హాస్పిటల్ బయట బెడ్స్ దొరకక చనిపోయిన సంఘటనలు మన దృష్టిలో ఉన్నాయి. కానీ ఇంత దారుణంగా ప్రవర్తించిన ప్రైవేట్ హాస్పిటల్ కానీ అలాంటి హాస్పిటల్ పైన ఓన్లీ నామకేవాస్గా 2 హాస్పిటల్ పర్మిషన్ తీసేయడం జరిగింది. అంతే. ఇంకా తర్వాత ఇలాంటి చర్యలు తీసుకోలేదు. వాట్సాప్ నెంబర్ చెప్తే కూడా 1400 కంప్లైంట్ వచ్చితే కూడా అలాంటి హాస్పిటల్ పైన ఎలాంటి కంప్లైంట్ తీసుకోలేదు. మేము చాలా హాస్పిటల్ పైన కంప్లైంట్ మేము పెట్టాము, కానీ ఎలాంటి స్పందన రాలేదు, ఎలాంటి నోటీసు రాలేదు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామకేవాస్గా ప్రభుత్వం నడుపుతుంది. ఆరోగ్య శాఖ ప్రభుత్వం ఓన్లీ హామీలు ఇస్తుంది కనుక అమలు చేయడంలో చాలా నిర్లక్ష్యం చేస్తుంది. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము కోరడం జరిగింది అంటే కరోనా టైంలో ఇలాగో స్పందించలేదు, ఇతరుల టైంలోనైనా ఆరోగ్య శాఖ ప్రభుత్వం ఇలాంటి హాస్పిటల్స్ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ స్పందించి డిఎంహెచ్ అధికారులు కానీ డిహెచ్ అధికారులు వెంటనే స్పందించి ఈ నిన్న జరిగిన సంఘటనలు కానీ ఇంక ఇదివరకు జరిగిన సంఘటనలు కానీ వాటిపైన దృష్టి సారించి నిజ నిర్ధారణ చేసుకొని హాస్పిటల్ తప్పుంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తే బాగుంటుందని మేము చెప్పడం జరుగుతుంది. ఫైనల్ గా మీరు చెప్పినట్టే ఆ మధ్యలో చాలా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా ఏదో నామమాత్రమే కొన్ని ఆసుపత్రులు మాత్రమే సీజ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నారా? ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? ప్రైవేటు ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం మీరు చూడాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు మంచి మెరుగైన వైద్యం, తక్కువ ధరలో ఎక్కువ మెరుగైన వైద్యం అందేలా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఇవి 1200 బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ అట్లా ఉంచుకుంటే పెద్ద మొత్తంలో చాలా తక్కువగా ఉన్నాయి. 33 జిల్లాల్లో ఇప్పుడు చాలా మటుకు పెద్ద హాస్పిటల్ అంటే హైదరాబాద్ నగరానికి రావాలి. సో అక్కడికి వచ్చిన తర్వాత అందుబాటులో అర్ధరాత్రి టైంలో బెడ్స్ దొరకవని, డాక్టర్స్ లేరని, అందుబాటులో లేరని చెప్పి ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలో వైద్య శాఖ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇంకా తప్పదనుకున్న నేపథ్యంలో ప్రైవేట్ పోతేనేమో ఈ విధంగా ₹1,00,000 ఇష్టానుసారంగా ఒక హాస్పిటల్ రేట్లు సంబంధం ఉండవు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా ఉన్న 20 రకాల పేర్లు సృష్టించుకొని ఈ విధంగా వాళ్ళు రేట్లు తీసుకోవడం జరుగుతుంది.
కావున ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము కోరడం ఏంటంటే సిటీ సరౌండింగ్స్లో ఒక పెద్ద ఎత్తున హాస్పిటల్స్ ఒక 5-6-1200 బెడ్స్ కానీ 1000 బెడ్స్ కెపాసిటీ 500-600 హాస్పిటల్స్ జిల్లాకు ఒక హాస్పిటల్ అయినా సరే పెట్టి ఆ విధంగా పేద మధ్య తరగతి ప్రజలకు న్యాయం చేయాలి. అలాగే టౌన్లలో కూడా 100 బెడ్స్ హాస్పిటల్స్ పర్మిషన్ ఇచ్చి డిఎంహెచ్ అధికారులు డాక్టర్ సిబ్బంది పోస్టులు ఫుల్ఫిల్ చేసి జిల్లాలో కానీ మరియు తాలూకా లెవెల్లో హాస్పిటల్ భర్తీ చేసి మండల లెవెల్లో కూడా పిహెచ్సి సెంటర్లు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా డాక్టర్స్ని కానీ సిబ్బంది కానీ పూర్తిగా నింపి పేద మధ్యతరగతి ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే మెరుగైన వైద్యం అందేలా చూడాలి. తప్పదనుకున్న పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ పోతే అక్కడ అన్ని హాస్పిటల్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్రేడ్ వైజ్గా డివైడ్ చేసి వాళ్ళకు ఒక రేట్లు గవర్నమెంటే నిర్ణయించి ఈ హాస్పిటల్ వాళ్ళు ఈ రేట్లే తీసుకోవాలి పేద మధ్యతరగతి ప్రజల దగ్గర అని చెప్పి ఆ విధంగా రేట్లు తీసుకునేలా పెట్టి అందరికీ న్యాయం జరిగేలా పేద మధ్యతరగతి ప్రజలకు గవర్నమెంట్లో పోతేనేమో మెరుగైన వైద్యము మరి ప్రైవేట్లో తప్పదనుకుంటే పోయిన వాళ్ళకు ఈ విధంగా ఒక ధరల పట్టిక పెట్టి ఆ విధంగా రేట్లు తీసుకుని ప్రజలకు న్యాయం జరిగేలా మెరుగైన వైద్యం అందేలా చూడాలని చెప్పి మేము తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కోరడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం జగన్ గారు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికైతే హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పిల్లలకి సంబంధించిన ఆసుపత్రులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే అలాంటి ఆసుపత్రులు ఏర్పరచాలి. అదేవిధంగా ఏదైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో డిసైడ్ చేసిన ధరల పట్టిక ఏదైతే ఉందో దాని ప్రకారమే ధరలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ప్రైవేటు ఆసుపత్రికి బదులు ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటట్టు ప్రతి జిల్లాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు వేలకు అంటే వందలాది వేలాది బెడ్లను ఏర్పాటు చేస్తే అందరూ అక్కడికే వస్తారు. అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి ఎవరు వెళ్ళరు. ఇలాంటి దారుణాలు జరగవనుకుంటూ కూడా చెప్తున్నారు. ఇది కరోనా పరిస్థితి. కెమెరా పర్సన్ శాంత ఉజ్జయిని, ప్రైమ్9